దళితులకు వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర అసెంబ్లీలో అత్యున్నత పదవిలో ఉన్నటువంటి దళిత బిడ్డ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉద్దేశించి అహంకారపూరితంగా మాట్లాడిన వ్యాఖ్యలను యావత్తు దళిత జాతి తీవ్రంగా ఖండిస్తుందని అసెంబ్లీ సాక్షిగా ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తిప్పాపురం తెలంగాణ తల్లి విగ్రహం ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే మాట్లాడుతూ కేటీఆర్, జగదీష్ రెడ్డి మాటల్ని అహంకారపూరిత మాటలని, గవర్నర్ అంటే గౌరవం లేదు, స్పీకర్ అంటే లెక్క లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారని, మంత్రులు పనిచేసిన అనుభవం ఉండి రాజ్యాంగబద్ధంగా వివరించాల్సిన వారు స్పీకర్ ను అవమానించడం బాధాకరమైన. దళిత వ్యక్తి స్పీకర్ అయినందుకే బీఆర్ఎస్ నేతలు అవమానపరిచారన్నారు. దళితులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్, కూరగాయల కొమరయ్య, పుల్కం రాజు, అన్నారం శ్రీనివాస్, గుర్రం తిరుపతి, గూడూరి మధు, పులి రాంబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు ఏకవచనంతో మాట్లాడి అసెంబ్లీలో ఒక ఉన్నత పదవిలో ఉన్న ఒక స్పీకర్ను ఏకవచనంతో మాట్లాడు చాలా బాధాకరమైన విషయం. ఇలా టీఆర్ఎస్ పార్టీ చూస్తే ఇలా అహంకారపూరితంగా మాట్లాడుతుంది. దళితులను మోసం చేసే విధంగా, దళితులు అంటే వారికి ఎలాంటి లెక్క లేకుండా మాట్లాడడం చాలా విడ్డూరం. ఇది తెలంగాణ ప్రజలు చూస్తుర్రు. ఇంతకు ముందు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వారి మంత్రివర్గంలో కొప్పుల ఈశ్వర్ గారిని బహిరంగ సభలో నువ్వు ఇక్కడ ఉండు గడువు అని ఒక మంత్రిని అనడం అనేది ఇలా విడ్డూరం. అంతేకాకుండా ఇలా తాటికొండ రాజయ్యను ఉప ముఖ్యమంత్రి చేసి 4 నెలల లోపట్లే భర్తప్ చేసి ఇలా దళిత జాతిని అవమానించే ఇలా బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇలా పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక దళిత అభ్యర్థిని, ఒక దళిత బిడ్డను ఇలా స్పీకర్ చేస్తే ఓర్చుకునే పరిస్థితిలో లేక ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల మీద దాడి విధంగా ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. దళిత బిడ్డ స్పీకర్ ప్రసాద్ గారిని అవమానంగా జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో అవమానించిన పదజాలాలు అన్యాయంగా దళితులను అన్యాయం చేసినట్టున్నాయి. ఇది మీ ప్రభుత్వం కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవనీయులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్పీకర్ను అవమానించడం అది పద్ధతి కాదు. మీరు అదే
అదే కళలో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని కళలో ఉన్నారు. ఆ కళను మర్చిపోండి. అదేవిధంగా అది నలుగురి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంటే మీ నలుగురి పార్టీ, కుటుంబం పార్టీ. మీ ఎమ్మెల్యేలేదు ఒక్కలేదు కూడా నడవలే 10 సంవత్సరాలు. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎంత ఫ్రీగా ఉన్నారంటే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎన్ని పనులు చేస్తున్నారు గ్రామాన నియోజకవర్గంలో. పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఒక దళిత బిడ్డను ఉన్నత పదవిలో కూడా కూర్చునబెట్టి స్పీకర్గా చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒకటి వారి చేష్టలు చూస్తుంటే దళిత బిడ్డను అవమానించే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. జగదీశ్వర్ రెడ్డి అనేటటువంటి అహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడి మరి యొక్క స్పీకర్ గారిని అవమానించే రకంగా మాట్లాడినందుకు నిరసనగా ఈరోజు పెద్ద లాల్ శ్రీనివాస్ గారి నాయకత్వం లోపల మరి జగదీశ్వర్ రెడ్డి గారిని దిష్టి బొమ్మను, అదేవిధంగా కేటీఆర్ దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. అసెంబ్లీలో దళిత బిడ్డ అయిన స్పీకర్ గారిని జగదీశ్వర్ రెడ్డి గారు అవమానపరిచినందుకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే ఆశీరణ గారి ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలో జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ, కేటీఆర్ దిష్టి బొమ్మ కాలబెట్టడం జరిగింది. వీరు ఇంకా మా ప్రభుత్వమే అనుకుంటున్నారు. బిడ్డ మీకు ప్రజలు బుద్ధి చెప్పి 14 నెలలు అవుతుంది, ఇంకా మేము అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఆయనతో 4 సీట్లు మేము పోతాయి. అది ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలలో ఉన్నది ఏమన్నా రాష్ట్రాన్ని అప్లా కుప్పగా మార్చిన నాయకులు ఇంట్లో పండకుండా బీఆర్ఎస్ పార్టీ అహంకార పూర్తిగా ప్రవర్తిస్తున్న నిదర్శనం. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ప్రధానంగా కేటీఆర్కు 3 రోజుల క్రితం జగదీశ్వర్ రెడ్డి గారికి వారి బాడీ లాంగ్వేజ్లో నిర్లక్ష్యము, మరి మాట్లాడే మాటల్లో అహంకారపూరితము. గవర్నర్ గారంటే గౌరవం లేదు, అసెంబ్లీ స్పీకర్ గారంటే లెక్కన లేదు, గౌరవ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారంటే ఈర్ష్యాభావు, ద్వేషం. ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజాబావుల్లోకి చొచ్చుకుపోతున్న క్రమంలో ఏ విధంగానైనా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పిన లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఓవైపు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమం, అసెంబ్లీ జరుగుతున్న తీరు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు ప్రవేశపెట్టే అవకాశాన్ని నాకు ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ పక్షాన దానికి తీర్మానాన్ని బలపరిచే అవకాశం వీరేశం గారికి ఇవ్వడం, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారికి మైకు గౌరవ స్పీకర్ గారు ఇస్తే ధన్యవాదాల పైన సబ్జెక్ట్ పైన మాట్లాడాల్సి పోయి ఏకంగా స్పీకర్ చైర్తోనే గొడవపడే విధంగా మరి మాట్లాడి మీరు చూశారు. అప్పటికే గౌరవ స్పీకర్ గారు మీరు సహనం కోల్పోతున్నారు, అసహనం ప్రదర్శిస్తున్నారు, కోల్పోకండి సహనాన్ని, మీకు అవకాశం వచ్చింది, మైక్ వచ్చింది మాట్లాడాలంటే ఏకంగా స్పీకర్ చైర్ ఉద్దేశించి ఓవైపు దళిత బిడ్డ అని చెప్పినటువంటి ఒక నిర్లక్ష్య భావంతోటి మరి మాట్లాడిన మాటలు యావత్ దేశం చూసింది, తెలంగాణ రాష్ట్రంతో పాటు. ఇంకా మా జగదీశ్వర్ రెడ్డి ఏం తప్పు ఇల్లని చెప్పండి, కేటీఆర్ వెనుక వేసుకొస్తాడు, హరీష్ రావు వెనుక వేసుకొస్తాడు. ఈ విధంగా అంటే ఎవరంటే కూడా లెక్కలేనటువంటి వీరిని ఏమన్నా